నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్న ఇద్దరు కువైటీలు మరియు అలాగే ఇద్దరు ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే కువైట్లో కాంట్రాక్టు పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా 3,83,000 దినార్ల కంటే ఎక్కువ ప్రజాధనానికి నష్టం కలిగించినందుకు బాధ్యులుగా తేలిన ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన 4 ఉద్యోగులకు, వీరిలో 2 కువైటీ జాతీయులు, 2 ఈజిప్టియన్లు ఉన్నారు. కువైట్ మిస్డిమినర్ కోర్టు జరిమానా విధించడంతో పాటు వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఒప్పందాల సాధ్యతను సరిగ్గా ధృవీకరించడంలో, అమలును పర్యవేక్షించడంలో మరియు ఒప్పంద నిబంధనలు మరియు కొనుగోలు ఆర్డర్ల సమ్మతిని నిర్ధారించడంలో వారి యొక్క వైఫల్యం కారణంగా ఆర్థిక నష్టం ఏర్పడిందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే కువైట్లో ప్రభుత్వ రంగానికి సంబంధించి ఒక కీలక ఒప్పందం చేసుకునేటప్పుడు ఆ యొక్క ఒప్పందానికి సంబంధించి పూర్తిగా పరిశీలించకపోవడంతో ఆ యొక్క ఉద్యోగులు నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల కువైట్ ప్రభుత్వానికి 3,83,000 దినార్ల నష్టం వాటిల్లిందనమాట. దీంతో ఆ యొక్క కువైటీ పౌరులను, ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 4 ఉద్యోగులకు 5,000 నుంచి 20,000 దినార్ల వరకు జరిమానా విధించింది. కంపెనీలతో ఒప్పందాలను సమీక్షించడం, ఒప్పంద బాధ్యతలు అమలు మరియు క్రియాశీలతను పర్యవేక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలవడం వంటి తమ యొక్క ఉద్యోగాన్ని, విధులను నిర్లక్ష్యం చేశారని ఉద్యోగులపైన ఆరోపణలు వచ్చాయి. వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వారిని తొలగించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే చాలా వరకు కువైట్లో మనం చూసుకుంటే కాంట్రాక్టులు కువైట్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటుంది. అలా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఉద్యోగులు కానీ అధికారులు కానీ పరిశీలించాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి 3,83,000 దినార్లు నష్టం రావడంతో, ప్రజాధనం నిర్లక్ష్యం కారణంగా పోవడంతో అయితే కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.